అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు జంధ్యాల శాస్త్రి గురూజీ గారు మనతో ఉన్నారు. 2023 సంవత్సరంలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, జనవరి మాసంలో వాళ్ళు ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనం గురూజీతో మాట్లాడి తెలుసుకుందాం. గురూజీ నమస్తే. గ్రహం మూలం సర్వం జగత్, గ్రహదేవాయ నమః. సర్వజ్ఞులైనటువంటి భక్తకోటికి ప్రథంగా రాసుల గురించి నేను ఏ రాశికారసి వివరించే ముందు మీకు ప్రథంగా కూడాను 2 మాటలు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. సర్వభక్తకోటి కూడాను ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఏదైనా నీవు చెయ్యింది నీకు ఏదీ రాదు, నీవు చేస్తే రాకుండా పోయేది అంటూ ఉండదు. ఇది ప్రథమ నినాదంగా పెట్టుకోండి. ఎప్పుడు కూడాను నిరుత్సవడవాకండి, నిరాశ చెందవాకండి, నిస్సులకు లోనవ్వాకండి, ఆత్మవిశ్వాసాన్ని వెన్నాడవాకండి, నెగటివ్గా ఆలోచించవాకండి, జీవితాన్ని గురించి నెగటివ్గా ఆలోచించవాకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయం మందైనటువంటి ఎప్పుడు ఒక కాన్ఫిడెంట్గా మనం మైండ్ సెట్ని పెట్టుకోగలిగితే విజయం వస్తుంది. ఆ విజయం సాధించాలంటే ఉన్నతమైనటువంటి మూఢనమ్మకాల జోలికి పోకుండా ఉన్నతమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానంతో గురుముఖంగా మనకున్న జాతక రీత్యా ఏ గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి, ఇప్పుడు రాసులు చెప్తున్నాం, దానికి పరిహారాలు చెప్తాను, వీటన్నీ పాటిస్తూ ఇంకా లోతుగా విషయాలు తెలుసుకొని దాని సమృద్ధిగా గనక ఎవరైతే దాని పరిష్కారాలు చేసుకుంటారో వారికి సంపూర్ణ స్థితి కలుగుతుందని నా 40 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాట. దీన్ని ప్రయత్నించండి, ప్రయత్నం సాధించండి. సర్వభక్త కోటికి కూడాను ఈ ఒక మాట ఉంచుకోండి. మీ జీవితం మీ చేతిలోనే ఉంటుంది తప్ప ఎవరి చేతిలో ఉండదు. ఎవరో వస్తారు ఏదో చేస్తారనే మాట మర్చిపోండి. మీ జీవితాన్ని మీరు సర్దిద్దుకోండి. యోగం మీ చేతిలో ఉంటుంది, అవయోగం కూడా మీ చేతిలో ఉంటుంది. అంటే మనం చేసే పని మీ చేతిలోనే ఉంటుంది, దాన్ని చెడగొట్టుకునేది కూడా మీ చేతిలోనే ఉంటుంది. ఆ అవయోగాన్ని నుంచి యోగంగా ఎలా మార్చుకోవాలి అనేదే జ్యోతిష్యం. జ్యోతిష్యం అంటే ఒక వెలుగు. ఆ వెలుగుతో మీరు ఆ కాంతివంతమైన తేజోవంతంలో మీ యొక్క జీవితాన్ని సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్య ఆనందాలు పొందాలనే ఆకాంక్షతో మా యొక్క వివరణగా వారు అడిగినట్టుగా ఆ రాశిని గురించి, ఆ రాశికి ఉన్నట్టు గ్రహస్థితిని గురించి, దానికి ఉన్నటువంటి పరిహారాన్ని మీకు అందించడానికి నేను సముఖంగా ఉన్నాను. కాబట్టి దీన్ని మీరు అన్వయం చేసుకొని విశ్వాసంతో ప్రయత్నించి విజయం సాధిస్తారని నా భక్తులకి నేను మనస్ఫూర్తిగా కూడాను తెలియజేస్తూ, ఎప్పుడైనా దీవెన చేసేటప్పుడు మీకు సుఖంగా ఉండుగాక అని నేను అన్నం. ఎందుకన్నానంటే సుఖంగా ఉండాలంటే నువ్వు చేస్తేనే సుఖంగా ఉంటావు, నేనంటే సుఖంగా ఉండవు. కాబట్టి నువ్వు చేయాలంటే నీ విషయం తెలుసుకున్నానికి ప్రయత్నిస్తామని విశ్వసిస్తూ నా విశ్వాసం మీ విశ్వాసంతో కలిసి విజయం సాధిద్దాం. శుభం. గురుగారు, ఇక ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వారి ఫలితాలు ఎలా ఉన్నాయి చెప్పండి. కాస్త ధనుసు రాశి దగ్గరికి వచ్చేసరికి సంవత్సరాంతం చూసినప్పుడు ఆదాయం కాస్త తగ్గుతుంది. 9 ఆదాయం, దరిదాపులా కూడాను 12 ఖర్చు ఉంది. అవమానం వేయాల దగ్గరికి వచ్చేసరికి రాజపూజితం 7 ఉంది, అవమానం 4 ఉంది. కాబట్టి దాంట్లో గౌరవంగా ఉంటారు, కానీ కాస్త ఆర్థిక విషయాల్లో కాస్త ఇబ్బంది వచ్చే అవకాశం సంవత్సరాంతం. దాని గురించి పూర్తి వివరాలు మనం ఉగాది పంచాంగంలో ప్రస్తావిద్దాం. ఇప్పుడు మాసాంతం అంటే ఈ నెల రోజుల్లో, ఈ జనవరి నెల కొత్త సంవత్సరం కాబట్టి ఈ మాసంలో ఎలా ఉంది ధనుసు రాశి వారికైనా కొత్తలో మన పరిశీలన చూసుకొని దానికి ఏదైనా పొరపాటు ఉంటే చక్కగా కూడా పరిహారం ద్వారా సర్దిద్దడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ధనుసు రాశి అంటేనే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం కలిపితే ధనుసు రాశి అంటారు. దీనికి అధిపతి గురువు అంటారు. గురువు చతుర్థ స్థానంలో ఉన్నాడు, 4వ ఇంట్లో మీనంలో ఉన్నాడు. చాలా మంచిది. కుటుంబ స్థానంలో గురువు ఉన్నా అంటే కుటుంబ అభివృద్ధి, కుటుంబ గౌరవ మర్యాదలు, కుటుంబంలో పెద్ద ఎవరుండి దాన్ని చేస్తున్నాడో వాడికి మంచి అవకాశాలు రావటం, వాళ్ళందరినీ ఆ వ్యక్తిని అందరూ ప్రశంసించటం, దానివల్ల వాడికి మంచి యోగ్యత కలిగించుకునే అవకాశం గురుబలం వల్ల జరిగే అవకాశం ధనుసు రాశి వరకు ఉంది. అలాగే రాశిలో ఉన్న రవి బుధుల యొక్క ప్రభావితం మీద ఒక ధైర్యము, ఒక సాహసము, ఏదైనా చేయాలని ఉత్సాహం, ఉల్లాసము, అలాగే ఒక సాధించుకునే శక్తిని, ఒక గౌరవప్రదమైన స్థితిని, ఒక పదవి అలంకరణ, ఒక దేంటైనా కూర్చోబెట్టుకుంటే ఉద్యోగ విషయంలో కానీ ప్రమోషన్ విషయంలో ఉన్నత స్థితిని పొందటం, అలాగే వ్యాపార వ్యవహారాల్లో సర్దూసుకోవటం, ఇవన్నీ కూడా అద్భుతంగా కూడా ఉండడానికి అవకాశం ఈ రవి బుధుల వల్ల కలుగుతుంది, గురువు వల్ల కలుగుతుంది. అలాగే కూడా రాశికి
ఆరో ఇంట్లో ఉన్నటువంటి కుజ భగవానుడి వల్ల కూడా వివాహం త్వరగా అవడానికి అవకాశం ఉంది, దాంపత్య జీవితంలో సుఖమయం చేసే అవకాశం ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే అవకాశం వస్తుంది, అలాగే కూడా భూగృహ స్థలాలు కొనుక్కునే అవకాశం వస్తుంది, దీని సత్యం చేసుకుంటారు. అలాగే కూడా కోర్టు వ్యవహారాలు కానీ లావాదేవీలు అన్నీ కూడా సర్దిద్దుకోవడానికి అవకాశం వస్తుంది. ఇలా ధనుసు రాశి వారికి కూడాను ఈ మాసాంతంలో జరిగే అవకాశం ఉంది. అయితే ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే రాశికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు యొక్క ప్రభావితం మీద ఏదైనా ఒక మాట అంటాం మనం, ఈ నోరు మంచిదైతే ఊరంతా మంచిదైనా, కానీ నోరు మంచిదైనా కూడా ఊరు వీడికి వ్యతిరేకమవుతుంది. కారణం ఏంటంటే వాక్స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి నీవు అమ్మానబోయి ఇంకొక పదం వాడినట్టుగా తెలియకుండానే టంగ్ స్లిప్లు అంటారు, అలా అవదానికి కూడాను కొంచెం అవకాశం వస్తున్నది. దానితోడు కూడా పంచమ స్థానంలో రాహు ఉన్నాడంటే సంతాన విషయాల్లో కొంచెం ఇబ్బంది జరిగే అవకాశం వస్తుంది. అలాగే లాభస్థానంలో కేతు ఉన్నాడంటే వచ్చే ధనంలో ఖర్చు అయిపోయే అవకాశం వస్తున్నది. ఇలా రాహువు కేతువు శని భగవానుడు అనుగ్రహం కనుక ధనుసు రాశి వారు సాధిస్తే మిగతా ఉన్నటువంటి గ్రహ అనుగ్రహంలో గురువు, రవి, బుధ, శుక్ర, అలాగే కూడాను కుజ భగవానుడు యొక్క చంద్ర భగవానుడు యొక్క అనుగ్రహంతో వారికి మంచి జరిగే అవకాశం వస్తుంది. అలా మంచి చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి, మనం రాహు కేతు శని భగవానుడికి పరిశీలన చేసుకోవాలి, వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? ఉదయం లేచి స్త్రీ పురుషులు నేను చెప్పిన నక్షత్ర రాశుల వారు ఉదయం లేచి స్నానం చేసి సూర్య భగవాన్ నమస్కారం చేసుకొని, అలాగే ఇష్టదైవాన్ని కులదైవాన్ని తల్లిదండ్రులని అత్తమామలకు నమస్కారం చేసుకొని ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని కనుక వాళ్ళు కనుక మనస్ఫూర్తిగా కనుక పాటిస్తుందంటే వాళ్ళకి వాళ్ళే అవుతుంది. ఓం శ్రౌం శ్రీం నమః, ఓం శ్రౌం శ్రీం నమః, ఓం శ్రౌం శ్రీం నమః. ఇది చక్కగా కూడాను మాసాంతం ఇట్నే వాళ్ళకి వాళ్ళు పాటిస్తూ వారి పనిని వాళ్ళు చేస్తూ వారి యొక్క కార్యంలో విజయం సాధించుకునే అవకాశం వస్తుంది. విశ్వాసంతో చేయండి, విజయం సాధిస్తారు. ఇదే విశ్వాసంతో మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చెప్పిన ఈ రాశి వారికి చెప్పిన పరిహారాన్ని మనసా వాచ కర్మణ ఏకాగ్రతగా పాటించండి. నేను చెప్పినటువంటి పరిహారము సూర్య భగవాను ముందు నుంచోనే చేయమని చెప్పాను. దీనికి కొత్త నియమ నిబంధనలు అంటే ఏముండవు. మీరు తీసుకునే ఆహారాన్ని యథావిధిగా తీసుకోవచ్చు. ఇంతకుముందు ఎలా ఉన్నారో అలానే ఉండండి. కానీ ఒకటే, ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవాన్ ముందు నుంచి ప్రేయర్ అంటారు, దాన్నే ధ్యానం అంటారు. 2 నిమిషాలు 5 నిమిషాల దగ్గర మీ మనస్సు, మీ బుద్ధి, జ్ఞానం ఆ మంత్రం మీద ఎంతసేపు నిలబడుతుందో అంతసేపు చేసుకొని నమస్కారం చేసుకొని పోండి. మీ జీవిత ఆశయాల్ని కొంత చిగురింపజేసుకునేదానికి ఇది చక్కని అవకాశాన్ని మీకు మీరు సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో ఇచ్చాను కనుక దీన్ని మీరు తప్పగా కూడాను విశ్వాసంతో పాటించి విజయం సాధిస్తారనే విశ్వాసంతో నేను చెప్పడం జరిగింది. అలానే ఇందాక మన వారు చెప్పినట్టు ప్రకారంగా ఇంకా లోతైన విషయాలు, వివాహ విషయంలో దోషం ఎందుకు వస్తుంది, విద్యా విషయంలో దోషం ఎందుకు వస్తుంది, ఉద్యోగ విషయంలో దోషం ఎందుకు వస్తుంది, సంతాన విషయంలో దోషం ఎందుకు వస్తుంది, మనం చేసే వ్యాపార వ్యవహారాల్లో ఎందుకు దోషాలు వస్తాయి, ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉండి ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ రావడానికి కారణాలు ఎలా ఉంటాయి, ఇంకా మనం చేసేటువంటి విదేశీయానాలు వీటన్నిటిలో ఎందుకు ఆగుతుంది, ఎందుకు ఇబ్బంది పడుతుందని తెలుసుకోవాలని ఆకాంక్ష గనక మీకు ఉంటే మనసా వాచ కర్మణ నా మీద విశ్వాసం మీకు కలిగితే చక్కగా కింద వస్తున్నటువంటి స్క్రోల్ అవుతున్న నెంబర్ల వారిని సంప్రదించి డైరెక్ట్గా మాట్లాడచ్చు. రాలేనటువంటి వారు కాల్ అపాయింట్మెంట్ అంటారు. మీరు మీ ఇంట్లోనే ఉండొచ్చు. మీరు శుభ్రంగా సంవత్సరం నెల రోజు సమయం ఉంటే లేదా పేరు పంపిస్తే నేను స్వయంగా రాసి ఏ నక్షత్రం, ఏ రాశి, ఏ లగ్నం, ఏ తప్పు ఉంది, దానికి ఏం పరిహారం చేయాలి, దానికి ఏ మంత్రం పంపించాలి సవివరంగా మీకు తెలియజేసి మళ్ళీ ఇవన్నీ కూడా మీకు వాట్సాప్ ద్వారా మీకు వాట్సాప్లో పెట్టి మంత్రాన్ని కూడా వాట్సాప్లో పెట్టి ఇది అయిన తర్వాత 40 క్రోతలు మళ్ళీ ఉచితంగా నాతో మాట్లాడేదానికి కూడా అవకాశం నేను కల్పిస్తాను. ఎందువల్లంటే నా యొక్క భక్త కోటికి ఒక శుభం జరగాలంటే ఏదో వాడు ఒక తర పారితోషికం ఇవ్వంగానే నేను చెప్పేసి నీకు నాకు సంబంధం లేదని మీ జీవితాన్ని చక్కదిద్దేంత వరకు మీకు సంపూర్ణ విశ్వాసంతో మీరు కలుస్తూ మాట్లాడుతుంటే నేను మీకు అన్ని వివరాలు చెప్పడానికి సిద్ధంగానే ఉంటాను. కాబట్టి దీన్ని వివరంగా తెలుసుకొని మీ జీవితాన్ని మీరు సుఖమయం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఆ విశ్వాసంతోనే మీరు విజయం సాధిస్తారు. మళ్ళా చెప్తున్నాను, మీరు చెయ్యింది ఏది రాదు, మీరు చేస్తే రాకుండా ఉండపోయేది ఏముండదు. తెలుసుకోండి, మెసులుకోండి, విజయాన్ని సాధించండి. భక్తులందరికీ కూడా శుభం. నమస్కారం. జంధ్యాల గురూజీ శాస్త్రి గారు మనకి ఎంత క్లియర్గా వివరించారు. కాబట్టి ఆయన చెప్పినటువంటి పరిహారాలను, జాతకంలో ఉన్నటువంటి పరిహారాలను మీరంతా కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంకా లోతుగా దీనికి సంబంధించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం గురూజీతో నేరుగా మాట్లాడాలనుకున్నా కానీ మీరు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని గురువు గారిని నేరుగా కూడా కలవచ్చు.